నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త కావాలంటే ఒకసారి మీకు కూడా గుర్తు చేస్తాం. ఒకసారి ఆ వీడియోస్ కొన్ని ప్లే చేయండి. పోలీసు ఉపచారాలు కూడా హోంమంత్రి చేశారు తెలుసు కదా. ఎంతో హోదా చేశారు. అంటే హోదాని ఎస్పీనా కూడా వచ్చి సీజన్ పడవలసింది. అసలు హోంమంత్రి కూడా పోలీసులు సీజన్ పడుతున్నారంటే మామూలు పోలీసు సీజన్ పడుతుంది. హోంమంత్రికి ఎందుకు చక్రాలు హోంమంత్రి మనకి. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి మాట్లాడేవాడు సీఏ గారు మరి అందరు పెద్దవాళ్ళు మాటించి మాట్లాడుకో మరి పట్ల తీసి పరిస్థితులు ఆయన మనిషి కాదు, పశువు అని నేనంట. ఎందుకంటే రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు మిగతా అడ్డగోలుగా సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తారు. మీరే ఇబ్బంది పడక్కర్లేదు. ముగ్గురు ముస్లిం ముందులో ఒకసారి తిన్నాయి. ఈ ముందులో గ్లామర్ పెరిగినాయంట. ఈ లబాకి ఈ ఆర్కే రోజేది ఈ ముస్లిం ముందులో మాట్లాడుకోవడం చూడండి. యాడ పెరిగిందంట. కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 56. దీనికి అయితే 70 ఏళ్ళు ఉంటాయి. ఈ ముస్లిం ముందులో ఒకసారి చేరి గ్లామర్ పెరిగితే ఏమి చేయాలన్నా? మన కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? శ్రీరాముకి పట్టవస్త్రాలు సమర్పించడానికి రమ్మంటే రాలా. మరి చెల్లెలు తెలియవు. దేనికి వెళ్ళి చెప్పు. నేను వైజాగ్లో కాపురం పెడతాను, ఎవరితో పెడతాను? మరి అక్కడ నాకు తెలిసి పెడతాను. అక్కడ ఇల్లు కట్టింది ఎవరితో కాపురం చేస్తాను నాకైతే తెలియదు. వైజాగ్ లో కాపురం చేస్తాను నేనా ఆయన ఎవరిని చేస్తానని చెప్పాడు. చూశారు కదా మీరు ఆ వీడియోలన్నీ కూడా. ఎక్కడైనా సరే సమాజంలో మహిళల్ని గౌరవించే విధంగా కానీ, వాళ్ళకి ఎక్కడైనా సరే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగానే ఒక్కడైనా మాట్లాడారా? సభ్య సమాజం తల దించుకునేలా మాట్లాడారు వీళ్ళందరూ. దళిత వర్గానికి చెందినటువంటి మాజీ హోంశాఖ మంత్రి సుచరిత గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి. ఈ రోజున ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్న రయ్యన్ పాత్రుడు గారు గతంలో ఏ విధంగా మాట్లాడారు? ఇంకొకసారి ఒక మహిళా అధికారి కనుక చెప్పిన మాట మీద నిలబడకపోతే బట్టలు ఊడదేయాలని చెప్పి మాట్లాడారు. అయ్యన్ పాత్రుడు గారు మాట్లాడారు. అయ్యన్ని అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి. మహిళల్ని జోడు తీసుకొని కొడతానని బుచ్చే చౌదరి గారు మాట్లాడారు. కిరాకార్కి అయితే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా, వెంకన్న స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఆడు మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. సీమరాజు అసలు సభ్య సమాజం ఎవరైనా సరే ఆ మాటలు ఎన్నగలరా? మహిళల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు చూడండి.
చూడండి, చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, నారా లోకేష్ గారు తయారు చేసినటువంటి వ్యక్తి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి ఒకసారి. చేబ్రోల్ కిరణ్ కూడా అరెస్ట్ అయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్లనే ఇలా మాట్లాడని చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారి పేరే కదా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టరా? ఈ ఐటీడీపీ సైకోలు, ఈ తోడేళ్ల సృష్టికర్తలు ఎవరో తెలుగుదేశం పార్టీ కాదా? నారా లోకేష్ గారు కాదా? వారిపై ఇంతవరకు ఒక్క కేసైనా నమోదు చేశారా? వ్యక్తిత్వ హసనం అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లోనే ఉంది, అది వారి క్రోమోజోమ్లోనే ఉంది. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.